ఫస్ట్ బాండీలో ఆయిల్ పెట్టుకొని ఎర్రగడ్డలు, టమాటాలు, కొద్దిగా ఇంగువ అన్నీ వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత వంకాయ ముక్కలు యాడ్ చేసుకొని బాగా లో ఫ్లేమ్లో ఇలా కలుపుతూ వేపుకోవాలన్నమాట. కొంచెం సేపు బాగా వేగిన తర్వాత ముక్కలు ఇలాగ కొంచెం మెత్తబడ్డట్టు అయిన తర్వాత అందులోకి సరిపడినంత కారం, నేనైతే ఒక 2 స్పూన్స్ ఫుల్ కారం వేసాను. కొంచెం ధనియాల పౌడర్, తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకుంటూ ఇలాగా ఆయిల్ అంతా బయట వచ్చేంత వరకు ఫ్రై చేయాలన్నమాట. చూడండి ముక్కలు ఎంత బాగా ఫ్రై అయ్యి ఆయిల్ బయట వస్తుంది కదా. ఇప్పుడు మనం ముందే నానబెట్టుకున్నటువంటి చింతపండుని దాంట్లో నుంచి బాగా పిసిగేసి అందులో ఉన్న గుజ్జు మొత్తం బయటకు తీసేయాలి. చింతపండు మనకి పులుపు ఎంత అవసరమో అంత చింతపండుని నానబెట్టుకొని బాగా కలుపుకొని అందులో ఉన్నటువంటి ఆ వేస్ట్ అంతా బయట తీసేయాలన్నమాట. చూడండి ఇలాగ కలుపుతూ దాన్ని తీసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్నటువంటి ఈ చింతపండు పులుసుని ఇప్పుడు ఇందాక మనం ఫ్రై చేసుకున్నటువంటి వంకాయల్లో వేసి కలుపుకోవాలి. వాటర్ అనేది మీకు పులుసు స్ట్రక్చర్ ఎంత అవసరమో అంత వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఏమైనా కొంచెం పులుసు చిక్కగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది అన్నమాట. చూడండి ఈ విధంగా దగ్గరకు వచ్చేలాగా బాగా ఉడకబెట్టుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ బాగుంటుంది అన్నమాట తినడానికి. చూడండి ఆయిల్ అంతా బయటకు వచ్చి వేడి అన్నంలోకి వంకాయ వేసుకొని బాగా కలుపుకుంటే అద్భుతంగా ఉంటుందన్నమాట. కొంచెం కూరతో ఎక్కువ అన్నం తినచ్చు. ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.